వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఉద్యోగాల విషయంలో పరస్పర విమర్శలు చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ మరోసారి ప్రాజెక్టుల విషయంలో అదే తీరును ప్రదర్శిస్తున్నాయి. తాము 30,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుందని గతంలో బీఆర్ఎస్ విమర్శించింది. తాజాగా సీతారామ ప్రాజెక్టు విషయంలోనూ అలాంటి ఆర్గ్యుమెంట్తోనే ముందుకు వచ్చింది. త్వరలో ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా 90% పనులు బీఆర్ఎస్ కంప్లీట్ చేస్తే 5% పనులు చేసి ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తి చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎందుకు ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ ఎవరిది? బీఆర్ఎస్ వాదనలో నిజమెంత? కాంగ్రెస్ నేతల కౌంటర్ ఏంటి? ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. త్వరలో సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పనులన్నీ పెండింగ్లో పడ్డాయని, మా ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేశామంటే మేం పనులు చేస్తే మీరు క్రెడిట్ కొట్టేస్తారా అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ దామోదరరావు అవేలి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే విజిత్ వర్మ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా దామోదరరావు గారు, నమస్తే అండి. సార్, ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా ఈ క్రెడిట్ మాదే అంటూ కూడా యుద్ధం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మేం కడితే మీరు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు, ఈ మాత్రం దానికి మీరే అంతా మీదే క్రెడిట్ అన్నట్టు, మేమే కట్టామన్నట్టు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకుంటుందని విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముందటి నుంచి ఉన్న గుణం అలాంటిది వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు కానీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఒకటి తీసుకొని దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. 2014లో జరిగిన ఉద్యమానంతో మొదలు పెట్టుకుని మొన్నటి 2024 వరకు వాళ్ళు చేసిన ఏదైతే 23 వరకు అంటే గవర్నమెంట్ దిగిపోయే వరకు వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నింటినీ, ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ యొక్క డిజైన్ ఉన్నది, రూపకల్పన ఉన్నది, కాంగ్రెస్ చేసిన జీవోలు ఉన్నది, చట్టాలు ఉన్నవి. ఈవెన్ ఏదైనా అంటే ఏ ఒక్క చిన్న తీసుకున్నా అంటే గ్రామీణ ఉద్యోగం, గ్రామీణ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, లేదంటే మహిళల అభివృద్ధి, విద్య, వికాసము, వైద్యము, అన్ని విషయాలలో కాంగ్రెస్ అనేది ఒకటి డిజైన్ చేసింది. ఎప్పటి నుంచి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డిజైన్ చేసుకుంటూనే వస్తూ ఉన్నది. సో మొన్నటి 2014 దిగిపోయే వరకు కూడా చట్టాలు చేసుకుంటూ వచ్చింది. ప్రతిదీ చట్టాలు చేసుకున్నప్పుడు మేము అన్నీ ముందు చేసేసి ప్రజల మంచి కోసం అని చెప్పేసి మేము పథకాలు తెచ్చి చేపిస్తే ఈయన 2014 వచ్చిన తర్వాత అంటే నిజంగా అంటే తెలంగాణ ప్రజల సాక్షిగా ఈయన మొట్టమొదటి చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే తెలంగాణను నేను తెచ్చిన అనే అబద్ధం చెప్పాను. ఫస్ట్ ఏది నేను ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో తీసుకోండి మీరు ఒకసారి. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి అట్లే చెప్పిండు కదా. ఏమని చెప్పిండు? కాంగ్రెస్ కాదు ఇచ్చింది, నేను ఇక్కడికి వచ్చి తెచ్చిన అని చెప్పేసిండు. అంటే ఆ రోజు 11 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు, అంటే తెలంగాణకు సంబంధించిన ప్రాంత ఎంపీలు తెలంగాణ ఉద్యమం అనేది అలౌ చేసి ఆ టైంలో కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉద్యమం చేయకపోతే నిజంగా కాంగ్రెస్ ఇచ్చేదా? ఎందుకు ఇవ్వదు అంటే నేను ఒకటే చెప్తున్నా. 2001లో ఈయన ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈయనకు తెలంగాణ ఇచ్చిందని మాత్రం అది శుద్ధ అవాస్తవం. ఎందుకంటే 2001లో వచ్చినప్పుడు మరి నిజంగానే అప్పుడైతే 2004లో రాలేదు, 2009లో రాలేదు, 2014లో వచ్చింది. అంటే దాని ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీలు కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక తెలంగాణ ప్రజానికాని యొక్క ఇబ్బందులు, అంటే 1962లో చేసిన ఉద్యమం కావచ్చు, అంతకుముందు జరిగిన ఉద్యమాలన్నింటినీ అలాగే అనుకుంటే కనుక 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది, 2009లో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. దాని అర్థమైంది మాకు మనసులో కాంగ్రెస్ విజయ్ గారు అది కేసీఆర్. విజయ్ గారు 2004లో ఈయన కాంగ్రెస్, ఇప్పుడు కేసీఆర్కి అప్పుడు ఏమన్నా అంతగానం ఎంపీలు ఉన్నారా లేదంటే ఎమ్మెల్యేలు ఉన్నారా? ఆయన పార్టీ ఏమన్నా అంత పెద్ద పార్టీయా? కాదు కదా. 2004లో మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందంటే ఏంది? తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను మేము దృష్టిలో పెట్టుకొని 2004లో పెట్టినాం తప్ప ఇచ్చారా? అంత అప్పుడు పెట్టిన తర్వాత సాధ్యాసాధ్య ఈ రోజు ఇది ఒక పెగ్గేసి అయిపోయే పని కాదు కదండి. 2004 నుంచి మేము సాధ్యాసాధ్యాలు పరిశీలించినాము. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ఓకే ఇది ఇస్తే బాగుంటుంది ప్రజలకు అని చెప్పేసి ఆ 10 ఏళ్ళు జరిగిన ఏదైతే సంగ్రామం ఉందో, లేదంటే ఏదైతే పరిశోధన ఉన్నదో, పరిశీలనను, సామాజిక పరిశీలన, కుల పరిశీలన, న్యాయ పరిశీలన అన్నింటినీ తీసుకున్న తర్వాత మాకు ఆ టైం పట్టింది ఇవ్వడానికి తప్ప. సో ఈయన 2000 ఏదైతే ఇప్పుడు కదా చెప్తున్నట్టు సుంకిశాల మీద అబద్ధాలు చెప్తున్నట్టు, లేదంటే మిగతా ఈ ఉద్యోగాల మీద అబద్ధాలు చెప్తున్నట్టు మేమేం అబద్ధాలు చెప్పట్లేదు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లను తీసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు కానీ పలానా నాడు చేసిన దాన్ని వీళ్ళ ఓన్ చేసుకోవడం, వీళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి 95% పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగిన మాట వాస్తవం కాదంటారా? 2016 9 నెలల
నుంచే కదా మీ ప్రభుత్వం వచ్చింది. అవును. ఈ లోపే మొత్తం ప్రాజెక్ట్ మీరు కట్టినట్టుగా ఎలా చెప్తారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అవునండి, మరి వీళ్ళు నిజంగానే 2014 నుంచి అధికారంలో ఉన్నారు కదా, 2014 నుంచి 2024 మొన్న మేము ఓపెన్ చేసేదాకా మరి వీళ్ళు ఎందుకు ఓపెన్ చేయలేదు చెప్పండి. మరి పోనీ మీరు అనుకున్నది నిజమవుతుంది. 30,000 నోటిఫికేషన్లు అప్పుడు వేసినామన్నారు కదా, మరి 10 ఏళ్ళు ఏం చేసినారు? మరి 10 ఏళ్ళు గడ్డి బీగినారా? మరి 10 ఏళ్లకు ముందు వాళ్ళు ఎందుకు నోటిఫికేషన్ లేదు? పేరుకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక శిలాశాసనం వేయడం, దానికి రిబ్బన్ కొట్టి చేయడం, ఒక 2-3 వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, దాన్ని ప్రాపగండా చేయడం. ఏది రైతు రుణమాఫీ విషయంలో కూడా అదే జరిగింది కదా. 2018లో ఇచ్చేస్తే ఎలక్షన్స్ ముందు ఇట్లా చేసుకున్నారు. అంటే ప్రతిదీ రాజకీయం కోసం వీళ్ళు చేసింది. ఇక్కడ మేము గవర్నమెంట్ వచ్చి మొన్న 10 నెలల్లో మేము రుణమాఫీ చేసి ఇన్ని స్కీమ్లు ప్రవేశపెట్టినా మేము ఎక్కడ, మాకు వాళ్ళకు పోలిక ఎక్కడండి? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే ఫ్రేమ్. అట్లా అంటే ఎస్ఆర్ఎస్పీ కాలువలు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? శ్రీశైలం ఎప్పుడు చేసినాము? నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినాము? ఈయన వేసి మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టులో ఎంత శాతం పనులు చేశారండి? ఇప్పుడు కాదండి, సీతారామ ప్రాజెక్ట్ నేను ఒకటే మీకు అడుగుతున్న విజయ్ గారు, గత 10 ఏళ్లలో ఎంత శాతం, ఆ 10% ప్రాజెక్టు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇప్పుడు ఇవాళ హరీష్ రావు గారు అన్నట్టు 10% ప్రాజెక్టు చేసేసి వీళ్ళు అన్నారని చెప్పేసి, ఆ 10% మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఆ 10% ఎందుకు? ఇప్పుడు పెద్ద ట్యాంక్ కట్టి కింద బొక్క వదిలేస్తే ఏముంటుందండి? ట్యాంక్ కట్టి వేస్ట్ కదా. ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి మాదిరి అవుతుంది. సో సీతారామ కావచ్చు, సంగమండ కావచ్చు, 5% పనులు మిగిలే ఉన్నాయి. 8,500 కోట్ల ఖర్చు పెడితే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరు వచ్చే పరిస్థితిని పక్కకు పెట్టేసి ఈయన స్వతహాగా వీళ్ళ స్వతహా కోసము, వీళ్ళ స్వార్థం కోసము, స్వలాభం కోసము కాళేశ్వరం అని చెప్పేసి 1,20,000 crores అక్కడ ఖర్చు పెట్టిండ్రు. అంటే దీని ఉద్దేశం ఏంది? వాళ్ళు పక్కకు పెట్టేసిండ్రు. అంటే రాజకీయ పరంగా వీళ్ళు అక్కడ ఎవరు రావద్దని, లేదంటే పేరు రావద్దని చెప్పేసి తుమ్మిడి హట్టిని పక్కకు పెట్టినట్టు. సో ఇన్ని రకాలుగా వాళ్ళు పక్కకు పెట్టేసి వాళ్ళు రాజకీయం కోసం చేస్తున్నారు. మేము అట్లా కాదు కాబట్టి మేము ముందు వచ్చిన వెంటనే మేము ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం. సరే, నేను ఒక్కటే మాట్లాడియాను, గత 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయినారు? 10 నెలల్లో మేము చేసి చూపించినాం కదా. ఎవరు గ్రేట్? కాంగ్రెస్ ఇస్ ఫర్ పీపుల్, కాంగ్రెస్ ఇస్ ఫర్ ది ప్రజల పార్టీ. వాళ్ళు అదే అంటున్నారండి. మీరు చెప్పింది మీరు వచ్చిన 7 నెలల్లో మీరు చేసామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ అప్పుడు మీరు చేసిన 5% పనులే కదా, 99% పనులు మేము చేసాం. అవునండి, నేను అదే 10 ఏళ్లలో 5% చేయలేదంటే మీరు ఏమనాలి అంటున్నాను. అంటే మొత్తానికే వీళ్ళు చేసిన అసలు ఏం లేదంటారు. అంటే వాళ్ళు ఎక్కడ చేసి, ఇప్పుడు కాళేశ్వరం ఉంది, వాళ్ళు ఏం చేసిలో కాళేశ్వరం ఉన్నది, ఆ కాళేశ్వరం బట్టి ప్రజలు కూడా చూస్తున్నారు కదా. 2014 ముందు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత 5% పనులే ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. 5% కాదండి, మీరు టెక్నికల్ గా మీరు ఒకసారి మరోసారి ఇవాళ హరీష్ రావు గారే 10% అన్నారు, మీరు 5% మీరు మరి ఫర్దర్ 5 తగ్గించారు. ఏ విషయం అట్లాంటప్పుడు 30,000 మంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏముందండి, ఒక ఆఫర్ లెటర్ ఇచ్చేస్తే అయిపోతుండే కదా. ఎందుకు చేయలేకపోయినాడు? ఆర్టీసీని ఉద్యోగులలో విలీనం చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా, అది కూడా ఒక పేపరే కదా, గెజిట్ కదా. ఎందుకు చేయలేకపోయినాడు? రుణమాఫీ అనేది కూడా ఒక పేపరే కదా. సరే, ఫండ్స్ సెక్యూర్ మేము ఎట్లా చేసినాం, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినాడు? దళితులకు 3 ఎకరాలు అన్నది కూడా సేమ్ ఒక పేపరే కదా. గత 10 ఏళ్లలో చేయని వాటికి ఇవాళ వచ్చేసి మేము 5% చేసి మీరు హీరోలు అని చెప్పుకుంటున్నాం. ఎస్ బాస్, మేము ఎవరు ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క. మేము ఓపెన్ చేసినామా, మేము ప్రజలకు ఇచ్చినామా లేదా, అదే లెక్క. సో అందుకని చెప్పేసి ఏ క్రెడిట్ కూడా ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్, అలాంటి బీఆర్ఎస్ చేసిన ప్రతి పనికి ఆరంభం పోసింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నాం, మొన్న ఇప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అన్నారు. 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి లోకసభలో ఇస్తేనే కదా ఆ పార్టీ ఇప్పుడు ఆ యాక్ట్ని పెట్టి వీళ్ళు చేసింది. తర్వాత గ్రామీణ ఇప్పుడు నరేగా పనులతో ఇప్పుడు వైకుంఠ ధామాలు కట్టిండు. అసలు నరేగా ప్రాజెక్టు తెచ్చింది ఎవరు? 100 రోజుల గ్రామీణ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. అసలు గరీబీ హఠావో తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? సో ఇవన్నీ స్కీమ్లు మేము చేస్తే వీళ్ళు వచ్చేసి పేర్లు మార్చుకొని అట్లాంటి హైదరాబాద్ను మేమే డెవలప్ చేసినాం. అసలు ఫ్లైఓవర్లు పెట్టింది మేము, నాయన ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మేము, అసలు కాంగ్రెస్కు మెట్రో ఔటర్ రింగ్ రోడ్ వేసింది మేము. సో ఇన్ని ప్రాజెక్టులు మేము చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి మేము హైదరాబాద్ ఇంత డెవలప్ చేసినాం, అంత డెవలప్ చేసినాం. వాళ్ళ సోషల్ మీడియాతో టీంతో వాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజానికం పిచ్చోళ్ళు కాగానే వాళ్ళు ఈసారి వాళ్ళకు సరైన న్యాయం బుద్ధి చెప్పిండ్రు కాబట్టి వాళ్ళు ఆపోజిషన్ పొజిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా హరీష్ రావు గారు ఈ 10 నెలల గవర్నమెంట్ పాలనలో మేము చేస్తుంటే వాళ్ళకు ఆ కళ్ళు గుర్తున్నాయండి. ఎందుకంటే అయ్యో మేము ఇది చేస్తే అయిపోతుండే, మేము గవర్నమెంట్లోకి వస్తుండే అనే ఆ ఒక్క అక్కసు, లేదంటే ఆయన పెద్ద ఆయన మీద ఉన్న వాళ్ళ కుటుంబ కలహాలు, పలు కలహాల దగ్గర ఆ మాట వస్తుందనే ఉద్దేశంతో మొండి వైఖరి, మొండి వాదన చేస్తున్నాడు తప్ప దానిలో పసలేదు. అది ఎంతవరకు నిజాలు కావు. ఏ రోజు ఎవరైతే మేము ముందొచ్చి చేసినామో ఆ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మాకు క్రెడిట్ వస్తుంది. ఈవెన్ అంతకనుక నిజంగా వాళ్ళని నమ్మినట్టు అయితే మరి లోక్సభ ఎలక్షన్లో కూడా రావాలి కదా, వాళ్ళకు ఒక్క సీటు వచ్చి ఉండాలి కదా. సో ఆ ఒక్క సీటు కూడా రాలేదు. అంటే తెలంగాణ ప్రజానికం ఎవరి వైపు ఉన్నారు? బాజాప్తా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వీళ్ళు చేస్తారు, వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఆరంభ శూరులు కాదు వీళ్ళు. ఖచ్చితంగా ప్రతి నిత్యం వీళ్ళ కార్యక్రమాలు మొత్తం ప్రజల కోసం ఉంటాయని నమ్మిండ్రు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రోజు మాకు ఆశీర్వదించిళ్ళు, మమ్మల్ని పరిపాలనలో కూర్చున్నబెట్టారు. దామోదర్ గారు, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడం, సీఎం రేవంత్ ప్రారంభానికి రెడీ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా దీనిపై కాంగ్రెస్
అలాగే బీఆర్ఎస్ రెండు కూడా క్రెడిట్ మాదంటే మాదనుకునే పరిస్థితి వచ్చింది. మనతో పాటు విజార్య క్షత్రియ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే విజిత్ వర్మ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. విజిత్ వర్మ గారు, ముందుగా మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ మాదంటే మాదని సోషల్ మీడియా వేదికగా వాదాడుకున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? అందరికీ నమస్కారం అండి. వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా కాంగ్రెస్ మిత్రులకు కానీ బీఆర్ఎస్ మిత్రులకు కానీ. ఇందాక వారు మాట్లాడుతూ తెలంగాణ మేము ఇచ్చినామని అంటున్నారు. మొట్టమొదటిగా గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో కొన్ని ఏళ్ల తరబడి నుంచి తెలంగాణ పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు నీళ్లు నిధులు నియామకాలని. దాంట్లో నీళ్ళది కూడా మేజర్ వర్గం కాబట్టి కొన్ని దశాల నుంచి అందరూ కలిపి సకల జనుల సమ్మె చేస్తూ అందరు కలిస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి లేదు, బీఆర్ఎస్ నేను తెచ్చినా అని చెప్పుకోవడానికి లేదు. ఆ రోజు అందరు కలిసి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు, విద్యార్థులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కొట్లాడి తెచ్చుకొని ఆ రోజు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో మాట్లాడిన తర్వాత దాని మీద చర్చ ప్రారంభమైంది. దాని తర్వాత తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ తేవడంలో అందరు ఎవ్రీవన్ ఈజ్ ఇంక్లూడెడ్. మాకే క్రెడిట్ అని మాత్రం దయచేసి చెప్పుకోవద్దని ఇకనైనా చెప్తున్నాము ఈ యొక్క పార్టీలకి అని నేను చెప్పదలుచుకున్నా. రెండవది, ఏ ప్రాజెక్టు ఎవరు కట్టినా కూడా ఒకటే ఒక విషయం ఏంటంటే, ఎంతో కష్టపడి అందరు కూడా ప్రతి పైసా కష్టపడి సంపాదిస్తూ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్ డబ్బులు ఈ రోజు ప్రాజెక్టులకి డైవర్ట్ చేస్తున్న టైంలో కనీసం వాటి మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా ఈరోజు సగం కట్టి వదిలేసి, లేదా సరే ఓకే బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న నాయకత్వంలో వాళ్ళు కట్టిరు, లక్ష్మీ బ్యారేజ్ కానీ మిగతా బ్యారేజ్లు కానీ వాళ్ళు ఆ రోజు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉండిపోయినాయి. ఆ రోజు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడమో లేకపోతే సంథింగ్ డిస్టర్బెన్స్ అవ్వడమో జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇచ్చిర్రు, ఇది ఇక్కడ ఇష్యూ ఉంది దాన్ని కవర్ చేయాలని. మరి ఎందుకు వీళ్ళు ఏజెన్సీ తోటి ఎందుకు మాట్లాడట్లేరు? ఎందుకు ఏజెన్సీతో మాట్లాడి ఎవరైతే ఆ రోజు ప్రాజెక్ట్ కట్టిరో ఆ ఏజెన్సీస్ తోటి మాట్లాడి ఎందుకు క్లియర్ చేయట్లేరు? జస్ట్ టైం పాస్ చేస్తున్నారు. అసలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అని ఒక్కరిని ప్రశ్న అడిగినా కూడా అది ఏం గవర్నమెంటో, అది ఎందుకు ఉన్నదో, అసలు ఉన్నదా లేదా అని చెప్పి ప్రజలందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఏ మంత్రి ఎక్కడ పోతాడో తెలియదు, ఎవరు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియదు. ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వచ్చి సరైన స్టేట్మెంట్స్ ఇవ్వరు, సరైన పాలసీలు మాట్లాడారు. ఆ అసెంబ్లీలోనైతే ఇంకా మేము వచ్చిందే మీ మీద ఈ రోజు ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడానికే మేము వచ్చినాం, అంతకుమించి ఇంకొకటి లేదు అన్న విధంగా ఈ రోజు చాలా దరిద్రమైన మాటలు అసెంబ్లీలో మాట్లాడడం. ఒక హానరబుల్ పొజిషన్ లో ఉండి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. అయ్యో మేము ఇట్లాంటి పార్టీనా, ఇట్లాంటి ముఖ్యమంత్రినా మేము ఎన్నుకున్నదని చెప్పి ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం చర్చలోకి వస్తే సీతారామ ప్రాజెక్టు కానీ లేదా మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఆ రోజు జరిగిన అవినీతి ఏంది, ఇప్పుడు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఇన్ని లక్షల కోట్లు ఈ రోజు మేము ఆ ప్రాజెక్టు మీద వెచ్చించినాం, మరి ఎందుకు ఈ ప్రాజెక్టుని కామ్గా ఉంచేస్తున్నాం, అది ఎట్లా కట్టిన ప్రాజెక్ట్ అట్లనే ఎందుకు ఉంది, దాన్ని ఎందుకు వాడట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకి ఈరోజు వాటర్ సప్లై అవుతుంది. దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే 16 లక్షల ఎకరాలకి వాటర్ ఇస్తాము. ఈరోజు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ చేసారు ఈ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తుంది తప్ప దాన్ని నిజంగా కూడా ఈరోజు రెనోవేషన్స్ చేయాలా లేకపోతే ఇంకా అందులో ఉన్న రిపేర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్ చేసి నిజంగా కూడా వాడాలన్న చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. జస్ట్ ఈ రెండు కానీ ఇప్పటికీ కూడా సీతారామ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. బ్యాక్ వాటర్ నిల్వ చేసే అది ఇంకా పనులైతే కావాల్సి ఉంది. అయినప్పుడు కూడా హడావుడిగా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు మాట్లాడుతూ ఈ రోజు మేము కట్టామంటారు. ఖచ్చితంగా దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే 6 నెలల్లో కట్టడం అనేది కాని పని, అది అందరికి కూడా తెలిసిన పని. సరే ఇప్పుడు వాళ్ళు కట్టారు, వీళ్ళు చేస్తున్నారు, ఏదైనా ఫైనల్ గా ఒక కంప్లీట్ ఎండ్ పాయింట్ తీసుకొని ఏదైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ కట్టడం కాదు, ముఖ్యంగా ప్రభుత్వం కడుతుంది. ఒక ప్రభుత్వం పైన ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ పనులు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇది మేమే చేసాం, మేము మొదలుపెట్టాం, వాళ్ళు మొదలుపెట్టారు, మేము చేసాం కనుక మేమే కట్టామని కూడా లేదు. ప్రభుత్వాలు చేయాల్సిన పని అది.
ప్రభుత్వాలు చేయాల్సిన పని నేనేమంటున్నా అంటే కంప్లీట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి శిలా పథకాలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగడానికి కాదు. దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని కన్స్ట్రక్ట్ చేసి నిజంగా కూడా ఈ రోజు ఎంత టాక్సెస్ అమౌంట్ ఈ రోజు మనం ప్రజల నుంచి తీసుకుంటున్నాం, మరి వాళ్ళకి ఈ రోజు నిజంగా కూడా బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి ఆలోచనతోటి ముందుకెళ్ళాలా కానీ మీరు కట్టలేదు మేము కట్టినామని ఈ గొడవల్లో చేస్తూ ఈ టైం పాస్ వద్దు అని ఈ రోజు వరకు కూడా చెప్పేది భారతీయ జనతా పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది. అనవసరంగా ప్రజల సొమ్ముని ఈ రోజు మీరు టైం పాస్ చేయొద్దు, దయచేసి ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి తప్ప మాకేం సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసి కూర్చొని బ్లేమ్ గేమ్ లో ఆడే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలకు ఉండొద్దు. ప్రభుత్వాలు వచ్చిందే పని చేయడానికి, అది దృష్టిలో పెట్టుకొని చేయాలి. అండ్ ఇంకొకటి నేను గుర్తు చేయాలనుకుంటున్నా, ఇందాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో తీసుకొచ్చింది, మన్రేగా తీసుకొచ్చింది, ఇంకేదో తీసుకొచ్చింది అని చెప్తున్నారు. వారు చెప్పేది ఎట్లుందంటే ఈ రోజు రోడ్లు మేమే కట్టిన, రోడ్లు మేమే తీసుకొచ్చినాం, జనాలకు ఫుడ్ మేమే పెట్టినాం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎటువంటి ప్రభుత్వం అయినా మనుషులకు అందాల్సిన న్యాచురల్ మినరల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందే. దాంట్లో ఏదో గొప్పగా మేమేదో చాలా తెలివితోటి తీసుకొచ్చినాం అనడానికి దయచేసి లేదు. ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే రోడ్లు కడుతుంది, స్ట్రీట్ లైట్లు వేస్తుంది, కరెంట్ ఇస్తుంది. దాని ఎక్స్టెన్షన్ అంటే ఎంత వేగంగా పనిచేస్తున్నాం, ఎంత ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాం అన్న ఆలోచన ఈరోజు చేయాలి తప్ప మేమేదో తెచ్చినాం, మాతోటే మేమే రోడ్లు కనిపెట్టినాం, ఈ భూ ప్రపంచం మీద ఎవరు కనిపెట్టలేదు రోడ్లు అన్న విధంగా దయచేసి మాట్లాడొద్దని చెప్పి కోరుతున్నాయి కాంగ్రెస్. రైట్, మనతో పాటు విజయార్య క్షత్రియ ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఎంతో మాట్లాడదాం. విజయార్య గారు, ఎలా చూడాలి? ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ అయితే సీతారాం ప్రాజెక్టు ప్రారంభించడానికి అయితే రెడీగా ఉంది. మీరేమంటున్నారు? ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 90% మేమే కట్టాము, ఒక 10% మాత్రమే ఈ పనులు చేసిందని చెప్తున్నారు. ఇంకా తెలియాల్సింది ఏంటంటే బ్యాక్ వాటర్ నిల్వ చేసే పనులు కూడా ఇంకా ఉన్నాయి, కానీ తొందరగా ప్రారంభోత్సవం చేయడానికి తాదాలాడుతుందని చెప్తున్నారు. ఎలా చూడాలి? కట్టడాలు ఎవరు కట్టినా కూడా అవి ప్రజల డబ్బుతోటి కట్టిందే కదా. కాబట్టి మేము కట్టాము, మీరు కట్టారు అనే విషయానికి వస్తే యాజ్ పర్ ది డాక్యుమెంట్ అందరికీ తెలుసు. దాని గురించి చర్చ అవసరం లేదు. ఆల్రెడీ మా హరీష్ రావు గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు. అంటే ఎవరన్నా కట్టని ప్రజల కోసమే కట్టాము, ఎవరన్నా ఓపెనింగ్ చేయని కానీ ప్రజల కోసమే చేస్తున్నాము అన్నబీడ. ప్రజలు ఎప్పుడు కూడా మార్పును కోరుకుంటారు. మార్పు అంటే ఏమున్నది? గత కాలంలో పరిపాలన చేసినటువంటి పార్టీ పథకాలను తుద ముట్టించడం కాదు, కొనసాగించడం దాన్ని పరిపాలన అంటారు. కానీ ఇక బీజేపీ సోదరులు చెప్పినట్టు కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయలేదు. బీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. భారతదేశంలో తెలంగాణ వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు. దానికి ప్రతీక కేసీఆర్ గారు, వాయిస్ ఆఫ్ ద పీపుల్ అన్నప్పుడు ఈరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో మనం వెనకడుగు చేస్తే మనం నాయకులం ఎప్పుడు కాలేము. పార్టీల కోసం ఎప్పుడు మాట్లాడకూడదు, వ్యక్తిగా మాట్లాడు, ప్రాంతీయ తత్వంతో మాట్లాడు, అలాగే పార్టీ తత్వంతో మాట్లాడు. కానీ ఇక బీఆర్ఎస్ ఏం చేయాలి, కాంగ్రెస్ ఏం చేయాలంటే ఏం చెప్పాలి? మరి సోదరులు చెప్తున్నాడు, మరి మీరేం చేశారో చెప్తే ఇప్పుడు నేను అడుగుతా, తెలంగాణ కోసం మీరేం చేశారో నేను చెప్తే చెప్పగలుగుతాడా? సోదరుడు చెప్పలేడు, అది అసాధ్యం. ఈరోజు కాంగ్రెస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని లీడర్షిప్ అనేది ఉంటుంది. లీడర్షిప్ అనేది ఉంటుందండి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. జనాలు ఉద్యమాలు చేస్తారు, కానీ దానికి రాజకీయ కోణంలో ఒక గ్రూపుగా ఏర్పాటయ్యి దానికి ఒక సిస్టమేటిక్గా కూర్చునబెట్టేది రాజకీయ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చింది కదా. సరే, తనకు చేతనైన కాడికి అది దోపిడీ చేసిందా, ఇది చేసిందా, అది నన్ ఆఫ్ ది మ్యాటర్. మళ్ళీ అవినీతి అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్. బట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెసే కదా అన్నప్పుడు అది ఎంత వాస్తవమో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో పోరాటం చేసింది
బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేది కూడా అంతే అలా వాస్తవం. కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ దాంట్లో ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అసలు భారతదేశంలో ఎలాంటి హక్కు అధికారం లేదు మాట్లాడడానికి. కానీ ప్రజలే కదా మతము మూడు అనేదాన్ని మతము సార్లు అనేదాన్ని అధికారం బూచి ఇచ్చారు. చూపెట్టి ముస్లింలను రైట్, బూచి రైట్. చూపెట్టి ఒక నిమిషం. హిందువులను క్రోడీకరించి ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు 3వ టర్మ్లో మీరు వెళ్తా ఉన్నారు, చాలా సంతోషం. మేము దానికి వ్యతిరేకం కాదు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. బట్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పు. ఈరోజు అఖండ భారత్ అన్నావు, హిందూ రాష్ట్ర అన్నావు, రైట్. హిందువుల రక్షణ ప్రధాన లక్ష్యం అన్నావు. వినండి 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 జస్ట్ ప్లీజ్. మరి ఆడ బంగ్లాదేశ్లో హిందువులు చేస్తా ఉన్నారు కదా, ఎందుకు కాపాడలేకపోతున్నావు? చేత కాదా? పాకిస్తాన్లో చేస్తా ఉన్నారు కదా, చేత కాదా? రైట్. ఒక గోమాత మీద మన ఏర్పడినటువంటి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మన ఈ టాపిక్ భారతీయ డైవర్ట్ జనతా అవుతుంది. పార్టీ విజయార్య గారు. ఏం చేస్తుంది హిందువుల రైట్. కోసం? ఏం చేస్తా ఉన్నది చెప్పు రైట్. చూద్దాం. ఏం చెప్తావు? 100 చెప్తావా నాకు? విజయార్య గారు, అది మన టాపిక్ అయితే డైవర్ట్ అది అవుతుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి సోదరులు నేను ఏమంటున్నానంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. తండ్రి తండ్రి అను, కొడుకు సరే, మీరు కొడుకే అను. చెప్తున్న ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో అయిందని మీరు చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ హయాంలో ఏం చేయలేదు? అసలు ప్రాజెక్టులు మొదలుపెట్టిందే మేము, డిజైన్ చేసిందే మేము, మా హయాంలో అయింది. బీఆర్ఎస్ 5% కూడా చేయలేకపోయిందని మన మిత్రులు దామోదర్ అవునండి, గారు ఇప్పుడు అంటున్నారు. మీకు ఒక example దామోదర్ గారు అంటున్నారు, సార్. కాంగ్రెస్ నాయకులు నేను వాళ్ళ అంటున్నారు. మాటతో 100% ఏకీభవిస్తాను. ఆ, వాళ్ళ పరిపాలనలో యూపీఏ ప్రభుత్వం ఉండింది, కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు కొన్ని పథకాలను వాళ్ళు ప్రవేశపెట్టారు, వాటిని మేము కొనసాగించినాం. మేము దాన్ని మీరు ఏం కాదనలేం చేయలేదని కదా. చెప్తున్నారు కదా, BRS అది- అది ఏం వాళ్ళ- చేయలేదు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం మేము, కానీ మేము ఎప్పుడు అబద్ధాలు ఆడలే. మా కేసీఆర్ గారు నిండు సభలో ఆరోగ్యశ్రీ మొదలుపెట్టి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు కూడా ప్రస్తావించి వాళ్ళు మొదలుపెట్టిరు, అది మంచిది ప్రజల కోసం, దాన్ని కొనసాగిస్తున్నా అన్నారు. మరి దాంట్లో అబద్ధం ఆడలేదు కదా. అలాగే నీటి ప్రాజెక్టులలో ఏదైతే చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు, దాన్ని కొనసాగింపులో భాగంగానే దాన్నే కట్టడానికి వెళ్ళినప్పుడు సిడబ్ల్యూసి, ఎన్జిటి, తర్వాత వ్యాప్కోస్, కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపించినటువంటి మొత్తం వాళ్ళ రిపోర్ట్లకు అనుకూలంగానే రీడిజైన్ చేసే కాళేశ్వరాన్ని నిర్మాణం చేయడమే జరిగింది తప్పిస్తే దాంట్లో ఎలాంటి పొరపాటు జరగలేదు. బట్ రాజకీయ కోణంలో అదే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ కొన్ని అబద్ధాలు ఆడి, అది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం ఆడలే. మళ్ళీ కాంగ్రెస్ రూపంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనే తెలుగుదేశం ఆయన అబద్ధాలు ఆడి మా మీద పోరాటం చేసి ఆయన ఈరోజు సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మేము కాదనట్లే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడమే కొట్లాట. ఇప్పుడు మీరు చేసింది మేము ఒప్పుకుంటున్నాం, మేము చేసింది మీరు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోవట్లేదు కదా, అదే కదా ఒప్పుకోవట్లేదు కదా, ఒప్పుకోలేదు కదా, అది ప్రజలకు అర్థమవుతుంది. అరే బిడ్డ నాయన, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ పోరాటం ఎక్కడిది. మీరు వచ్చే ముందు ఆ టాపిక్ డిస్కషన్ జరిగింది. అసలు కేసీఆర్ అనే వ్యక్తి అసలు పోరాటమే చేయలేదు, ఉద్యమం చేసినా కానీ ఆయన గురించి చెప్పలేదు తెలంగాణ అనే చెప్తున్నారు. 1940 నుండి పట్టుకుంటే సార్ 1948 47లో మనకు స్వాతంత్రం వచ్చింది, అవునా? మరి తెలంగాణ ప్రజలు పోరాటం చేయకపోతే, సాయుధ పోరాటం చేయకపోతే ఆ మొత్తం 1 సంవత్సరం తర్వాత మాకు తెలంగాణకు, హైదరాబాద్ స్టేట్కు మరి ఏది స్వాతంత్రం వచ్చింది, అవునా? ఇది వాస్తవమే కదా, దీన్ని ఒప్పుకోవాలి కదా. దాని తర్వాత వెను వెంటనే హైదరాబాద్ స్టేట్ అంటే 16 జిల్లాల స్టేట్ అండి. దీన్ని కుట్రలో భాగంగా, ఆంధ్ర పెత్తందారుల కుట్రలో భాగంగా జరిగిన పరిణామం ఏంటంటే, అక్కడ నుండి మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడుదలైనటువంటి తెలుగు ప్రాంతము ఆంధ్రప్రదేశ్, అది రాష్ట్రం అప్పటికి ఏర్పడింది. దాని తర్వాత పరిణామం ఏంటంటే హైదరాబాద్ స్టేట్ ఏర్పడనే 16 జిల్లాలు ఉంది, మొత్తం భారతదేశంలోనే పెద్ద స్టేట్. అయితే దీన్ని ఏ విధంగా విభజితం చేయాలనే ఏకైక కుట్రతో భాగంగానే భాషా ప్రాతిపదిక ప్రాంతాలుగా విభజించి అది భాషల వారీగా రాష్ట్రాన్ని విభజించారు, మీకు తెలుసు, అవునా? అందులో భాగంగా విభజించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంగా అప్పటికే హైదరాబాద్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని మరి ఆంధ్ర ప్రాంత నాయకులు పెత్తందారులంతా కలుపుకున్నారు. ఏది పెద్ద మనుషుల ఒప్పందం, అసలు అది మాటలతో జరిగిన ఒప్పందం, దానికి అగ్రిమెంట్ లేదేం లేదు. అట్లా కలుపుకొని అన్యాయం చేస్తే 2014 వరకు ఇదే కాంగ్రెస్ తోటి
అదే తెలుగుదేశం పార్టీ తోటి పోరాటం చేసిన తెలంగాణ ప్రజలకు దిక్కు దివాన లేదు. అదే సందర్భంలో కేసీఆర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి, తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి, మరి ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు 2014 పోరాటం చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ కదా. మరి దాన్ని ఒప్పుకోవాలి కదా. సరే, అంత తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణ తెచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించారు, కానీ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అన్యాయం చేశారని కాంగ్రెస్ వాళ్ళు. రాంగ్ అండి. ఒక మాట వాళ్ళ మాటనే నేను అంట. మీరు స్వాతంత్రం వచ్చినాక భారతదేశాన్ని అభివృద్ధి చేశారా లేదా? చేసామంటారు కదా. మేము చేయలేమంటే కళ్ళ ముందర రూపం కనిపిస్తుంది కదండి, ప్రాజెక్టులు కనిపిస్తుంది కదా. మరి కాళేశ్వరం కట్టింది ఎవరు? మీ ప్రతిపాదనను అమలు పరిచింది కేసీఆర్ కదా. దాన్ని ఒప్పుకోకపోతే అది మరి నేను నాయకుడు అన్నారు కదా. మరి ప్రజలు గమనిస్తారు కదా. ఈ రోజు కాకపోతే రేపు ప్రజలు రివెంజ్కి వస్తారు. నీవే మనిషి అంటారు. కాళేశ్వరం కట్టారు కానీ కాళేశ్వరంలో లోపాలు కూడా మాట్లాడుతున్నారు కదా. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అసలు ఉపయోగమే లేదనే వాళ్ళు కూడా మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం. దాన్ని లేదా ఉపయోగం లేదు. ఎగ్జాక్ట్లీ సార్, ఒప్పుకుంటాం. ఒక్కటి ఏంటంటే జరిగిన పొరపాటు ఇంజనీరింగ్ పొరపాటు జరిగింది. ఈ రోజు తప్పు జరిగితే రేవంత్ రెడ్డిది ఏముంటుందండి? అధికారుల పొరపాటు కింద ఉంటుంది. రేవంత్ రెడ్డిది ఏముంటుంది? అంటే ఒక కూలీ సరిగ్గా పని చేయకపోతే దాని ఎఫెక్ట్ సూపర్వైజర్తే కదా. 100% అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద పాలిటీ. ఇది వాస్తవం. అందులో భాగంగానే అది ఎప్పుడు బయటపడ్డది? వరదలకు తట్టుకోకుండా అసలు ఎగ్జాక్ట్లీ మనకు రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఎన్డీఎస్ఏ దగ్గర నుండి రిపోర్ట్ వచ్చిందండి. కాగ్ రిపోర్ట్ రాంగ్, కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొన్న వచ్చింది చూడండి, దట్ ఈస్ ద వెరీ రియలబుల్. ఎట్లా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కాపర్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసినామో కాపర్ డ్యామును తొలగించినందుకు మాత్రమే అది ఇంకా లోతుకి వెళ్ళిపోయి పిల్లర్ కిందికి వెళ్ళిపోయింది, అందుకు బొర్రబడ్డది. దట్ ఈస్ ద రిపేరబుల్. మేము అది అండర్ గ్యారంటీలో ఉంది. మేము ఎలాంటి సంస్థ మేము ఎన్ని వేల కోట్ల అయినా కూడా మేము నిర్మాణం చేసి చెబుతున్నట్టు రిపేర్ చేయగలిగేది అయినప్పటికీ కూడా అసలు ప్రాజెక్టు ఉపయోగం లేదంటే అవును నిజమే అంటున్నారు కదా మీరు కూడా. ఏంటండి ప్రాజెక్ట్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అనే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు వృధా అనే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అవును ఒప్పుకుంటున్నాను అంటున్నారు. అది తప్పండి. ఇప్పుడు బ్లాక్ నెంబర్ 7లో 19, 20, 21 3 పిల్లర్ల కింద 19వ పిల్లర్ మాత్రమే, ఒకటే పిల్లర్ మీరు రిపేరబుల్ మీరు చెక్ చేసుకున్నదే ఉంటుంది. అంటే దాని రిపేర్ ఆల్రెడీ చేసినారు అంటే దాని కింద గుంత ఏదైతుందో మొత్తం సిమెంట్ తోటి కాంక్రీట్ పూడిస్తే అది హైట్ అయింది. ఇప్పుడు ఎండాకాలం వస్తే ఇంకా దాన్ని కంప్లీట్గా అసలు ఇంకా మళ్ళీ ఇంకా జీవితంలో ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళ వరకు కూడా మరి దాన్ని అట్లనే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎందుకు డబ్బు ప్రభుత్వానికి అవసరం లేదు. అండర్ గ్యారంటీ 5 సంవత్సరాలు ఉందండి, డబ్బు వాడే పెట్టుకుంటాడు. లాస్ట్ రేట్ బ్రో ఇంత గ్యారంటీ ఉన్నటువంటి ఆ డ్యామ్ను ఆ బ్యారేజ్ని ఈరోజు అది వృధా, అసలు అది పనికి మాలింది, అది పడిపోతుంది. అదొకటి. ఆడొక్క దగ్గర తప్పు జరిగితే సుందిలలో ఏమైందండి, అన్నారంలో ఏమైందండి, క్లారిటీ ఉంది. అయితే మేము ఏమంటున్నామంటే ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం. సరే ఓట్లు పడ్డాయి సార్ అసెంబ్లీలో, మాకు ప్రధాన ప్రతిపక్షం వచ్చింది, ప్రభుత్వం కూలిపోయింది ఒకటి. రెండవది పార్లమెంట్ ఎన్నికలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో అయితే ప్రభుత్వానికి వచ్చారు కదా, మరి పార్లమెంట్ ఎన్నికల వరకు 6 నెలల టైం ఉంది, ఎందుకు నీళ్ళు వదలలేదు అంటే మేము చెప్పింది అబద్ధం అని తేలిపోతుంది కాబట్టి మీరు వాటర్ని బ్లాక్ చేసారు. మరి మొన్న ఎందుకు వదిలేరు? మొన్న వదిలేరు కదా సార్, నిన్న కూడా వదిలేరు కదా ఒకటి. తర్వాత ఇక్కడ సుంకశాల మీరు చూడండి, మీరు దాన్ని అందుకే మా కేటీఆర్ గారు మీరు దాని మీద ఇప్పుడు కమిషన్ వేయండి అంటున్నాడు. అట్లనే ఈరోజు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే మేము ఏమంటున్నామంటే పరిపాలన అనేది మారుతూ ఉంటుంది, ప్రజల ఆ సమయాలకు అనుకూలంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఏదైతే ప్రజలకు అనుకూలమైనటువంటి మరి పథకాలు ఉంటాయో వాటిని అమలు పరచడమే నీ బాధ్యత. అమలు పరచకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఎందుకు? మేము ఉన్నాక చెప్పనీకి మా తప్పుల్ని మేము ఒప్పుకుంటూ మీకు సలహాలు ఇస్తూ నడిపించే బాధ్యత మాది, ప్రధాన ప్రతిపక్షం. మేము వీఆర్ రెడీ. కానీ ఒక 1 మినిట్లో భారతీయ జనతా పార్టీకి మేము చెప్పేది ఏంది అని అంటే ఈరోజు బంగ్లాదేశ్లో నరవేదం జరుగుతూ ఉంటే మీరు కాపాడలేని దద్దమ్మలు మీరు ఏం మాట్లాడతారా? విజయారాయ్ గారు మనం ఆ విషయాలు వేరే టాపిక్లో మాట్లాడదాం. కానీ దామోదర్ గారు ముఖ్యంగా హరీష్ రావు ఈ సీతారామ ప్రాజెక్టు విషయంలో కామెంట్ చేశారు. ఎవరికో పెట్టిన పిల్లలను మనకు పుట్టిన పిల్లలుగా చెప్పుకునే విధంగా కాంగ్రెస్ తీరుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కట్టిన దాన్ని ఇప్పుడు వీళ్ళకని చెప్పుకుంటున్నారు. మీకు కేవలం రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం మాత్రమే వచ్చింది అని చెప్తున్నారు.
ఇప్పుడు అదే విషయం మేము కూడా సీదా అడుగుతున్నాము. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా మీరు కాంగ్రెస్ పిల్లని చెప్పేసి ఒప్పుకోండి. మీరు గర్భవంతులకు ఇచ్చిన కిట్ కూడా కాంగ్రెస్ పిల్లని మీరు ఒప్పుకోండి. మీరు ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా కాంగ్రెస్ పిల్లని మీరు ఒప్పుకోండి ఫస్ట్. మీరు అట్లా కాకుండా నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ పనులు మీరు చేసినప్పుడు అది కాంగ్రెస్ పుట్టిన పిల్లని ఒప్పుకోండి. ఎస్ఆర్ఎస్పీ కాలువకి ఇచ్చిన రిపేర్లు, మరమ్మతులు, రిలీజ్లు అవన్నీ కూడా కాంగ్రెస్ పిల్లని ఒప్పుకోండి. మిడ్ మానేర్లో కూడా కాంగ్రెస్ చేసిన ప్లాన్ అని మీరు ఒప్పుకోండి. సో ప్రతిదీ దేవాదుల ఎక్స్టెన్షన్ కూడా కాంగ్రెస్ ప్లాన్ అని మీరు ఒప్పుకోండి. అవన్నీ ఒప్పుకున్న తర్వాత మీకు నైతికంగా మీకు ఒక హక్కు వస్తుంది. అవును, సుంకిశాల కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదైతే సీతారామ ప్రాజెక్టుకు నిజంగా మీరు అనుకున్న దానికి మీరు ఏదైతే సంస్కృతికి భిన్నంగా మీరు మాట్లాడుతున్నారో హరీష్ రావు గారు, ముందు మీరు ఒప్పుకోండి. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో మీరు ఒప్పుకోండి. కాంగ్రెస్ చేసినవన్నింటినీ మేము చేసినామని చెప్పేసి మా సొంత మామగారు డబ్బా కొట్టినానో లేదంటే కాపీ చేసినానో మీరు ఒక మాట మీరు అసెంబ్లీ మీ లెటర్ హెడ్ మీద రాసి మీరు తెలంగాణ ప్రజలకు ముందు అది తెలియజెప్పండి. తర్వాత మీరు ఇది మాట్లాడండి, అది ఒప్పుకుంటాం. ఇంకా మిత్రుడు మన విజిత్ వర్మ గారు, విజయ్ గారు చాలా అంటే బాగా మాట్లాడినరు. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే సంస్కృతికి భిన్నంగా మాట్లాడుతున్నారు. మామూలుగా బీఆర్ఎస్ బీజేపీ అంటే వాళ్ళు ఉండి నోరు వారేసుకుంటారు, కానీ వీళ్ళిద్దరు మిత్రులు అయితే మరి కొంచెం డిఫరెంట్గా కనబడ్డారు. సంస్కృతిగా భిన్నంగా నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నారు. నేను హర్షించదగ్గ విషయం. దీనిలో మిత్రుడు విజయ్ వర్మ మాట్లాడుతూ ఎన్డీఎస్ఏ కన్క్లూషన్ ఇచ్చింది అన్నాడు. మరి నాకైతే ఇప్పటివరకు తెలియదు కన్క్లూషన్, ఎందుకంటే ఏం కన్క్లూషన్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ చెప్పింది ఒకటి, ఇప్పటివరకు మీరు పొరపాటున కూడా దానిలో నీళ్లు స్టోరేజ్ చేస్తే 22 గ్రామాలు ముంపుకు గురవుతాయి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ కన్క్లూషన్ ఇచ్చింది. దాంతోపాటుగా విజయ్ గారు ఏమన్నారంటే మీరు కాళేశ్వరం నీళ్లు మొన్నటి వరకేమో మూసిపెట్టిర్రు, ఇప్పుడేమో ఇడిచిపెట్టిర్రు అని చెప్పేసి అంటారు. అసలు మేము గవర్నమెంట్కి వచ్చిందే డిసెంబర్లో, ఏప్రిల్, మే, జూన్ వరకు అసలు వర్షాలే లేవు. మొన్న జూలైలో వర్షాలు వచ్చినాయి. మీకు ఎలక్షన్స్ మార్చిలో జరిగినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ మార్చి నుంచి జూన్ వరకు జరిగినాయి. సో మేము ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి, మేము ఎప్పుడు వదిలిపెట్టలే, మేము ఆపింది ఎప్పుడు? అక్కడ అసలు నీళ్ళే లేవు కదా. అయినా కాళేశ్వరంకి చిన్న బొక్క పడితే వీళ్ళు ఇంత అని చెప్పేసి ఇంత మాట అంటున్నారు కదా. అసలు కాళేశ్వరం గుండెకాయ అని చెప్పేసి కోట్ చేసింది ఎవరు? మేమా? కాదే, కేసీఆర్ గారు, అప్పుడు హరీష్ రావు గారే కాళేశ్వరం అనేది గుండెకాయ, ఇక్కడ నుంచి 180 టీఎంసీలతో మొదలైన ఈ ప్రాజెక్టు 165 టీఎంసీలు ఇక్కడ నుంచే తోడుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు బొర్ర పడ్డదని చెప్పేసి, బొక్క పడ్డదని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి చిన్న తప్పుగా ఎందుకు చూపించడానికి ట్రై చేస్తున్నారు? ఆనాడు గుండెకాయాన్ని ఈరోజు కాళేశ్వరానికి మీరు పోయి బస్సులలో తిప్పి, అంటే ఇప్పుడు మిత్రులు కూడా ఏమన్నారు, అన్ని ప్రభుత్వాలు కడితే అన్ని ప్రాజెక్టులు కడితే వీళ్ళతో చేసినట్టు ఎందుకు చూపించాలన్నారు. మరి మీరు ఆనాడు కేసీఆర్ గారు ఎందుకు చూపించారు? బస్సులలో తీసుకపోయి దాన్ని టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తాను ఎందుకు అన్నారు? సో అది మీరు చేసిన ఘనతే కదా. సో అదేదో ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా. అంటే ఆనాడు మీరు చెప్పింది ఒకలాగున్నది, ఈనాడు మీరు చెప్పేది ఒకలాగుందా? అంటే కాళేశ్వరం మీరు చేస్తున్న చిన్న బొక్క వచ్చింది, సుంకిశాల కాడ అది ఏమీ కాలేదు, దాన్నేమో మీరు అంటారు. వరద రాకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఎట్లయితుంది? సో వరద రానప్పుడు మూసినది అంటే వరద వచ్చినప్పుడు క్లియర్గా చెప్పినారు ఎన్డీఎస్ఏ వాళ్ళు, మీరు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, లేదంటే 22 గ్రామాలు ముంపుకు గురవుతాయని చెప్పేసిండ్రు. ఇంకొక మాట, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం లేనే లేదు, కాంగ్రెస్ పాలన ఎక్కడున్నారో తెలియదు, మంత్రులు ఎక్కడ పోతున్నారో, ఈవేళ ఎక్కడ పోతున్నారో అని చెప్పేసి బీజేపీ మిత్రుడు మన ఎవరు విజిత్ వర్మ గారు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నదో తెలుసా అండి? ప్రజల గుండెల్లో ఉన్నది. ఈ రోజు ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్నది, వార్డు మెంబర్ దగ్గర ఉన్నది, కౌన్సిలర్ దగ్గర ఉన్నది, ఎమ్మెల్యేల దగ్గర ఉన్నది, మినిస్టర్ల దగ్గర ఉన్నది, ప్రతి పౌరుని దగ్గర కాంగ్రెస్ పాలన ఉన్నది. ప్రజాభవన్లు పెట్టినాము, ధరణి కమిటీలు వేసినాము, సంక్షేమ కమిటీలు పడుతున్నాయి, రైతు కమిటీలు పడుతున్నాయి, ప్రతి కమిటీల రూపకంగా ఉన్నది, ఉద్యోగాల రూపకల్పన అయిపోయింది, ఆర్టీసీ కమిటీ విధానాలు చేసింది. సో ఇన్ని విధానాలను పెట్టేసుకొని మేము ప్రజల దగ్గర ఉంటే ఈరోజు చూడండి మా ఎమ్మెల్యేలు అందరు ఎక్కడ ఉంటున్నారో, చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడ ఉంటున్నారో, మినిస్టర్లు ఎక్కడ ఉంటున్నారో, సీతక్క పోయి మా ములుగులోనే ఉంటుంది, శ్రీనివాసరెడ్డి బొంగు శ్రీనివాసరెడ్డి పోయేసి ఆ ఖమ్మంలో ప్రతి వారంలో నేను చూస్తూ ఉంటాను, ఇల్లందులో సీనన్న మీటింగ్ అని చెప్పేసి, ఉత్తమ్ కుమార్ గారు కోదాడలో మీటింగ్ అని, ప్రతి ఒక్క మినిస్టరు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్క వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచుల వరకు ప్రతి ఒక్కరు ప్రజాపాలనలో నిఘ్నమై ఉన్నారు. ఈరోజు ఇంకొక మాట, అంటే ఇది మాకు మైనస్ కూడా కావచ్చు, కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగింది. ఎందుకు పెరిగిందయా? అందరికీ అందుబాటులో కాంగ్రెస్ ఉంది, అందరికీ అందుబాటులో సచివాలయం ఉంటుంది, ఆఫీసర్లు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, కాబట్టి కాంగ్రెస్ పరిపాలన పెరిగింది, కాబట్టి ఈ మాత్రం ట్రాఫిక్ పెరిగింది. సో అది మీకు తెలియలేకుంటే ఇక దానికి నేనేం చెప్పలేను. ఇంకొక విషయం, ఇప్పుడు కట్టినది ఇప్పుడు అందరూ కడతారు, ప్రభుత్వం కడుతుంది, అది ప్రభుత్వం ప్రజల పైసలతో కడుతుంది, మీరు ఎవరు అట్లా కట్టడానికి, అలాంటిది వివరించుకుంటే మంచిది అని చెప్పేసి విజిత్ వర్మ గారు మాకు సలహా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. కానీ దానికంటే ముందు మీరు ఒక లెటరో లేదంటే సలహా మీరు మోడీ గారికి రాయాలి. ఎందుకంటే మోడీ గారు కూడా ప్రతి దగ్గర వేసి ఇది మేము కట్టినామని చెప్పి చూపించుకుంటాడు, వందే భారత్ రైలు కార్డు పోయి మేము ఊపినామని చెప్పి చూపించుకుంటాడు. సో ఇవన్నీ ఫస్ట్ మీరు మీ ఫోటోలు దిగుడు, సెల్ఫీలు దిగుడు, ఆయన కంటే బ్రహ్మాండంగానైతే మేము ఏం చేయలేము, లక్షద్వీప్ పోయి మేము అట్లా చైర్లేసుకొని కూర్చోలే. సో ఈ విషయాలు విజిత్ వర్మ గారు వాళ్ళ అధిష్టానానికి రాస్తే బాగుంటుంది. ఇంకొకటి, 81 కోట్ల మందికి ఆహార భద్రతను తీసుకొని ఊగదంపు ఉపన్యాసాలు చేసి బాగా పబ్లిసిటీ ఇచ్చుకున్నది మీరు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలే. మేము ఆహార ఫుడ్ భద్రత యాక్ట్ 2013 తెచ్చినాక కూడా మేము ఏం చెప్పినాము, మేము ఆహార భద్రత కోసం చెప్పినాం, కానీ ఫోటోల ఫోజులు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, నా రేవంత్ రెడ్డి గారు కాదు. ఇక విజయ్ గారు అన్నమాట,
ప్రజల డబ్బుతో కట్టిన అన్నదానికి నేను ఆల్రెడీ చెప్పినాను. రీడిజైన్ చేసిండ్రు, ఇది ప్రాణహిత చేవెళ్ళ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీదే ఉందన్న. అవును, ప్రాణహిత చేవెళ్ళ అనేది కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది. అక్కడనే 167 టీఎంసీల లభ్యత ఉన్నదనేది చెప్పిండ్రు. మరి మీరు అక్కడనే కట్టలేదు, దాన్ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ పొరపాటు ఇది కాళేశ్వరంలో కట్టడం అనేది మన విజయ్ గారు అంటున్నారు. సో నేనేమంటున్నా, ఆ ఇంజనీర్ ఎవరయ్యా అంటే నేను మన కేసీఆర్ గారు అని చెప్పేసి నేను అంటున్నా. సో అది ఆయన ఒప్పుకుంటాడా లేదా ఆయనను మీరు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఏదైతే ఆయన ఇప్పుడు విజిత్ వర్మ గారు కూడా తెలుసుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పెట్టిన ఖర్చు 1,20,000 కోట్లు అయితే యాక్చువల్లీ ఇప్పుడు మేము పెట్టిన సీతారామ కావచ్చు, ఇంకా ఇతరత్ర సంగం బండ కావచ్చు, లక్ష్మీదేవి రిజర్వాయర్ కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ పాలమూరు కావచ్చు, ఈ అన్నిటికీ మేము పెడుతున్న ఖర్చు 8,500 కోట్లే. మా ఆయకట్టు వచ్చి 10 లక్షల ఎకరాలు. అంటే మీరు 1,20,000 కోట్ల ఆయకట్టుతో తీసుకుపోయి మీరు ఇచ్చిన ఆయకట్టు ఎంతండి? 18 లక్షల ఎకరాలు. 18 లక్షల ఎకరాలకు యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అయింది. అది తప్ప కదా, మీరు విజయ్ గారు చెప్పాలి, విజయ్ గారు చెప్పాలి. సో ఇంత ప్రాంప్ట్గా మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మీరు తెల్లారు లేస్తే మా మీద దూషణలు, విద్వేష ప్రసంగాలు, అసలు వాట్ నాట్ మీరు చేయండి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు, ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరికి సోషల్ మీడియా దొరికితే ఆలోచన. ఇంకా ఇంతకుముందు మీకు ఒక బ్రహ్మాండమైన విషయం కూడా చెప్తాను. ఇది టీవీలో టీ న్యూస్ చూసిన వాళ్ళకి నెలకు 500 రూపాయలు ఇస్తున్నట్టుగా మా దగ్గర సమాచారం ఉన్నది. నెలకు రోజు 2 గంటలు చూస్తే నెలకు 500 అన్నట్టు సమాచారం ఉన్నది. దాని మీద కూడా మేము పరిశీలిస్తున్నాం, చూస్తాం దాని విషయం కూడా. సో మిగతావన్నీ కూడా విజయ్ గారు చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ 90% కంప్లీట్ చేసింది, ఒక 10% మీరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ మేమే పూర్తి చేసాము, మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి మేమే తీసుకొస్తున్నాం అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూడా మనం కూలింది. కూలినప్పుడు గత ప్రభుత్వ వైఫల్యం మీరు అంటున్నారు, కానీ మీ ప్రభుత్వ హయాంలోనే కూలిపోయింది కనుక మీ వైఫల్యం కాదా అది? ఇప్పుడు టెండర్ పిలిచింది ఎవరు? 2022లో కదా టెండర్ పడింది. 2023లో టెండర్ పూర్తయింది. సో వాళ్ళకి మెగా వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పచెప్పినారు. ప్రాజెక్ట్ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని కంటిన్యూయేషన్లో ఉన్నారు, నిర్మాణాత్మకంగా ఇచ్చింది. కాళేశ్వరం కట్టిన వాళ్ళు ఎవరు అంటే తెలంగాణ ప్రజానికి ఇవన్నీ తెలియదా? అంటే మీరు ఒక సుంగిశాలను చూపెట్టేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో ఒక దగ్గర మార్కు పెట్టాలనేది, ఒక మచ్చ తేవాలని చెప్పేసి కదా మీ దురుద్దేశము. అంటే అక్కడ కట్టిన మీరు కట్టిన ఏ ప్రాజెక్టు నాణ్యత ఉందో చెప్పండి కదా. ఒక్క ప్రాజెక్టు నాణ్యత ఉందో చెప్పండి. మీరు చేసిన ప్రతి ఒక్క దాని మీద రివ్యూ జరుగుతుంది. ఈ 10 నెలల్లో మేము సుంగిశాల మీద రివ్యూ చేసినామో చేయలేకపోయినామో అది సెకండరీ విషయం. కానీ ఖచ్చితంగా త్వరలో దాని మీద కూడా రివ్యూ చేస్తామన్నాం, కమిషన్ వేస్తామని చెప్పినాం. బట్టి విక్రమార్క గారు మీరు బాధ్యత వహిస్తారా? మీ వైఫల్యం కింద ఒప్పుకుంటారా? వాళ్ళ హయాంలో జరిగిందని వాళ్ళు అంటున్నారు కనుక ఇప్పుడు మీరు 5% జరిగినప్పటికీ కూడా 5%, 10% జరిగితే మీరే క్లెయిమ్ చేసుకుంటారు, మేమే కట్టామని చెప్తున్నారు. ఒక్క నిమిషం, నేను చాలా క్లారిటీతో ఉన్నాను. మీ ప్రాజెక్టులు కాదు, మీరు 50% ఖర్చు పెట్టిలా, 60% ఖర్చు పెట్టిలా. ఇవాళ సీతారామ ప్రాజెక్టుకు మేము మిగతా ఫండ్ అంతా రిలీజ్ చేసి 6 నెలల్లో అనుకున్న ప్రామిస్ ప్రకారము తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చిండ్రు. మాట ప్రకారం దానికి ఫండ్స్ అలాట్ చేసినాం, దానికి కంప్లీట్ చేసినాము. ఈ రోజు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి సీతారామ ప్రాజెక్టుకి ఓకే ఉంది. సో ఈ క్రెడిట్ కంప్లీట్గా మేము తీసుకున్నాం. సుంకిశాల ప్రాజెక్టు కూడా ఈవెన్ దో మీరు సెలెక్ట్ చేసి మీరు కాంట్రాక్టర్ని అప్పచెప్పినా సుంకిశాల కూలిపోయినందున ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ మీద సివియర్ చర్యలు తీసుకుంటాము, కమిటీ చేస్తాము, కమిటీ రివ్యూ చేస్తుంది. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటాము. కూడా ఈ మెగా కంపెనీ వాళ్ళే కదా, అదే కాంట్రాక్టర్ కదా? అవును, ఎగ్జాక్ట్లీ. ఎల్ఎన్టీ పార్ట్ ఉంది, ప్లస్ మెగా పార్ట్ కూడా ఉంది. అంటే ఇట్స్ క్లబ్. వాళ్ళే కడుతున్నప్పుడు ఈ సుంకుశాల రిటర్నింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పనులు వాళ్ళే చేస్తున్న పరిస్థితి. మరి ఆ మేడిగడ్డ లాంటి పెద్ద ప్రాజెక్టుకి కన్నం పడితేనే పడిన తర్వాత అయినా సరే ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయింది కాంగ్రెస్? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్డీఎస్సీ మీద కంప్లైంట్ చేసినాం కదా. అంటే ఆల్మోస్ట్ నిన్న కూడా మీరు బ్లాక్ లిస్ట్ లో భూపాలపల్లిలో కంప్లైంట్ కూడా చేశారు కదా. బ్లాక్ లిస్ట్ ఎందుకు పెట్టలేకపోయారు? మరి ఈ సుంకిశాల పనులు కూడా కంటిన్యూ ఎలా చేయాలి? ఐ థింక్ విజయ్ గారు ఒక నిమిషం, ఎప్పుడైనా సరే ఒక పనికి పోయే ముందు మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టడమా అదా జరుగుతుంది. కొత్త పనులు ఇచ్చినవి ఏమన్నా ఉంటే మీరు అడగండి నాకు. ఏది ఇదే పార్టీ అక్కడ మేడిగడ్డలో కరెక్ట్ లేదు కదా, మరి బ్లాక్ లిస్ట్ చేశారు కదా, ఈ కొత్త పనులు ఎట్లా ఇచ్చారో మీరు అడగండి. కానీ నాణ్యతగా కట్టలేనప్పుడు ఆల్రెడీ ఈ పిల్లర్లు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అరే ఈ వ్యక్తి సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి ఆ పనులు ఆపించడము, లేకపోతే ఎలా చేస్తున్నాడో పరిశీలించారా? చెప్తాను వినండి. టెండర్ల ప్రక్రియలు అనేవి వేరుంటుంది. ఒక్కసారి టెండర్ పిలిచేటప్పుడు మాత్రమే మీకు వచ్చేసి మీకు ఈ పని ఇస్తాము 1,000 కోట్లు అని చెప్పేసి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. అట్లా మేడిగడ్డ, కాళేశ్వరం వాళ్ళు అలాట్ చేసినారు. అదే విధంగా సుంకిశాల ప్రాజెక్ట్ ని కూడా అలాట్ చేసింది వాళ్ళే. సో మేడిగడ్డలో కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అందరికీ అన్ని సీఈలకు మేము లెటర్లు కూడా రాసినాం. మా నీటిపారుదల శాఖ కార్యదర్శి గారు అక్కడికి రాసిండ్రు, ఇక్కడికి కూడా లెటర్లు రాసిండ్రు. బట్ అప్పటికే వీళ్ళ యొక్క పనులు అనేది ఒక సగం వరకు
వరకు వీళ్ళవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అంటే ఇవాళ ఆ సుంకిశాలలో అది ఆ స్లాబ్ కూలిపోవడానికి కారణం వన్ ఆఫ్ ద కారణం కూడా అదే. సో వీళ్ళు ఏం చేసినారంటే మేము రివ్యూలకు రాసినాము, మేము కమిటీలు వేస్తున్నాము, వాటి నాణ్యత కోసం ఆహార నిశాలు కష్టపడుతున్నాం. కానీ ఏదైతే బేస్గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, వీళ్ళ డిజైనింగ్ లేవనో, అసలు డిజైనింగ్లోనే తప్పులు ఉన్నది ఒక రకమైన వాదన ఉన్నది. సో కాబట్టి ఏదైనా సరే ఈ సుంకిశాల ఏదైతే కూలిపోవడానికి కూడా బాధ్యత ఏ విధంగా అంటున్నామంటే, ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ల మీద శిక్ష చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, దాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, వాళ్ళని శిక్షార్హులం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఈ రీడిజైన్ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తప్ప సుంకిశాల పడ్డందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత మాత్రం అసలే వహించదు. ప్రాజెక్టుల విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరిచేయాలి, కానీ రాజకీయ లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి. విజిత్ వర్మ గారు ఎలా చూడాలి? ముఖ్యంగా ఏదైనా ప్రాజెక్టులో లోపాలు ఉండి నిజంగా పిల్లర్ లాంటివి కుంగితే కనుక వాటిని రిపేర్ చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు, రాజకీయం చేస్తుందనే విమర్శ అయితే బీఆర్ఎస్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఒకటి డ్యామేజ్ ఇష్యూ వచ్చింది, సరే ఆ బరాజ్ కొంచెం కూలిపోవడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ రోజు వరకు కూడా 10 months అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి. అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పలానా ప్రాజెక్టు కొన్ని లక్షల కోట్లు పబ్లిక్ మనీని ఈ రోజు పాడు చేసిరు, మరి దీన్ని ఎందుకు సెట్ చేయాలి, దీన్ని ఎందుకు మనం వెంటనే ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచన చేయట్లేదు? మొదటి ప్రశ్న. రెండవది, ఆ కట్టిన ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఆ ఏజెన్సీస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఏజెన్సీస్ ని ప్రెషరైజ్ చేసి వెంటనే ఒక్క నిమిషం విజిత్ గారు 1 minute నో ఐ మిస్ దట్ పాయింట్. మీరు అనుకున్నట్టుగా కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ లేకుండా లేదు. ఎందుకంటే అన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని మీరు ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మీరు ఎట్లయితే బాధ్యతాయుతంగా ఉన్నారో మేము కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాము. ఎన్డీఎస్ఏ నివేదికలను మేము తూచా తప్పకుండా మేము పాటిస్తాము. ఇప్పటికే పలు రకాలైన లేఖలు రాయడం జరిగింది, సీలను ట్రాన్స్ఫర్లు కూడా సస్పెండ్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన నిబంధనల మేరకే అక్కడ మీరు ఆపొద్దు అన్నారు కాబట్టి నీళ్ళను మేము ఆపట్లేదు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ప్రజల డబ్బుకు ఖచ్చితంగా బాధ్యత వహిస్తుంది. ఓకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేము ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్పి ఉన్నకాలం కాస్త గడిపేస్తే తర్వాత ఎవరితోటి ఉపయోగం లేదు. ఈ రోజు అన్ని లక్షల కోట్లు కట్టిన ప్రాజెక్ట్ అక్కడ ఉత్తగా ఖాళీగా పడుద్ది అంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. జస్ట్ ఒక బ్లేమ్ గేమ్. బీఆర్ఎస్ ఇట్లా చేసింది, ఇంకా మాకు సంబంధం లేదు, మేము దాన్ని వదిలేస్తాం, ఎందుకంటే ఆ పేరు ఆయన పెట్టుకున్నాడు, ఆ పేర్లో మనం గెలుతారు, మనకు రాదు అన్న ఈ రాజకీయాలు మానేసి అన్ని కోట్ల ప్రాజెక్టుని ఈ రోజు మనం కాపాడుకోవడం అనే ఆలోచన కూడా ప్రెసెంట్ రన్నింగ్ గవర్నమెంట్ చేయాలి. అది ఒకటి వెంటనే ఏజెన్సీస్ తోటి మాట్లాడో లేకపోతే ఏదో చేసి రిపేరింగ్ వర్క్స్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఓన్లీ చిన్న రిపేరింగ్ వర్క్స్ పిఆర్ ఊడిపోయింది అని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది కదా, అది చేస్తామని చెప్పి అన్నారు కదా, ఎందుకు చేయట్లేదు? ఈ రోజు వరకు ఎందుకు అంటే దాని మీద అసలు రేవంత్ రెడ్డి గారు కానీ మీ గవర్నమెంట్ కానీ ఎందుకు అంత చిత్తశుద్ధితోటి పనిచేయట్లేదు అనేది ఈ ప్రశ్న. సో వీటి మీద ఫోకస్ చేయండి. ఎనీవేస్ రాజకీయాలు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు, అది కామన్, అది కాదనట్లేదు. కానీ ఇంత కళ్ళ ముందు కనపడుతుంటే మనం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ బరాజ్లు ఏవైతే 36 లక్షల ఎకరాలకి ఈరోజు ఏదైతే ఇస్తామని అన్నారో వాటి మీద ఫోకస్ చేసి ప్రెసెంట్ గవర్నమెంట్ వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఈరోజు 100% మేము కోరుకుంటున్నాం. అండ్ అదే విధంగా ఇంకొకటి నేను చెప్పదలుచుకున్న కాంగ్రెస్ మిత్రులకి, మనము ఒకళ్ళకి చూపెడుతుంటే మిగతా 4,000 మనకి చూపెడుతున్నాయని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే ఇందాక మాట్లాడుతూ మీరు లెటర్ మోదీకి రాయండి, మీ హైకమాండ్కి రాయండి అని చెప్పడం జరిగింది. భారత్ జోడో యాత్రకి మీరు పెట్టిన పబ్లిసిటీ ఖర్చు కానీ మీరు మీ దగ్గర మీ రాహుల్ గాంధీ గారి చుట్టూ మీరు తిరిగిన కెమెరామెన్లు కానీ అవంతా మాకు తెలుసు. మొన్న వయనాడులో అంత దారుణంగా ల్యాండ్ స్లైడ్ అయ్యి కొన్ని వందల మంది చచ్చిపోయి మొత్తానికే విలేజ్ కొట్టుకపోతే అక్కడికి కూడా రాహుల్ గాంధీ గారు ఎంబడి ఎన్ని వందల మంది ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వచ్చారో ఈరోజు మొత్తం భారతదేశం అందరికీ కూడా తెలుసు. సో దయచేసి లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ టైప్ ఆఫ్ డిబేట్. అండ్ ఇంకొకటి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వారు ఈ రోజు అతిపెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా లైఫ్ లో నేను ఎప్పుడు వినని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిందంట. ఏకంగా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రమే తెచ్చిందని చెప్పడం అంటే ఎంతో మంది పోరాడిన వాళ్ళని ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చింది. అటువంటి మాటలు దయచేసి ఇవి మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే మీకేమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే మీ పార్టీకి కానీ విజయార్య గారు, విజిత్ వర్మ గారు, నిజానికి కాంగ్రెస్ పార్టీ అనేది అప్పుడు రాజకీయ పార్టీ అయితే కాదు, స్వతంత్ర ఉద్యమ పార్టీ.
సో ఈ విధంగా ఆ రోజు అందరూ పోరాటం చేశారు. దాని పెద్ద చరిత్ర. దాని గురించి ఇప్పుడు ఎందుకు లేదు పోరాటం discussion లో. ప్రజలే ఉంటది, ఎప్పుడైనా ఒక్క నిమిషం ఏ అన్న, పోరాటమైనా ఒక్క నిమిషం ప్రజలే ఆగన్న. ఉంటది, నాయకత్వం ఒక్క నిమిషం ఆగన్న. లీడర్షిప్ విజయ్ మీరు విజయ్ గారు, మాట్లాడండి. రైట్. దయచేసి నేను ఏమంటున్నా విజయ్ గారికి, మీకేమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ మీ పార్టీకి ఏమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ కాంగ్రెస్ తో ఉంటే మీరు పెట్టుకోండి, మీకు కాదనట్లేదు. కానీ దయచేసి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అండ్ ఇంకొకటి, బంగ్లాదేశ్ లో తెస్తున్నారా, పాకిస్తాన్ లో తెస్తున్నారా, ఎందుకన్నా ఈ మాటలన్నీ? మొత్తం ఇప్పటి వరకు భారతదేశ రికార్డ్ లో ఎక్కడన్నా ఏ కంట్రీలోనన్నా స్ట్రక్ అయితే భారతీయ జనతా పార్టీ చేసినంత వేగంగా, వాళ్ళని ఎవాక్యుయేట్ చేసినంత వేగంగా మన టాపిక్ లోకి వచ్చేద్దాం విజిత్ వర్మ గారు. ముఖ్యంగా ఈ సీతారామ ప్రాజెక్ట్ లో వారు మాట్లాడిరు, వారు మీకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చెప్పాల్సింది. రైట్. ముఖ్యంగా ఈ సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజంగా అంత కుంభకోణం జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదంటారు? ఇప్పుడు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో విజయ్ నాకు నచ్చదేమో కానీ వాస్తవాలు చెప్పాలనుకుంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఏ స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ లో స్కామ్ జరిగింది తప్ప ఇంకొకటి లేనలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే స్కామ్ గేస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అనుకోవడం జరిగిందో, అదే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి ఒకటే ఒక కుటుంబం దోచుకున్నది. ఇది వాస్తవం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అది తెలిసే ఈరోజు ఇటువంటి పాలన, ఇటువంటి అవినీతి పాలన, అరాచక పాలన మాకొద్దు అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి ఒక పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంప్లిమెంట్ గాని అంటే అమలుకి సాధ్యం కాని హామీలను నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. వాళ్ళు అదే సాధ్యం కాని హామీలని వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు ప్రవేశపెట్టి సునీల్ కనుగోలు అనే లాంటి రిఫరెన్స్ తీసుకొని మనకి ఏదైతే మనం గవర్నమెంట్ రావాలి, మనం గెలవాలి అన్న ఆలోచనతోటి ఈరోజు రావడం జరిగింది తప్ప ఇంకొకటి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది? తెలంగాణ నినాదం ఎందుకు వచ్చింది, దేనికోసం అన్నారు? నిధులు అన్నారు, నీళ్ళు అన్నారు, నియామకాలు అన్నారు. నేను రెండు ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ పోయినాయి నీళ్ళు? ఎక్కడ పోయినాయి? తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్ల కోసమే ఈరోజు తెలంగాణ మేము కొట్లాడుతున్నాం. మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. మేము ముందే ఉద్యమకారుల పార్టీ, మేము మా పుట్టిందే ఉద్యమం కోసం, కొట్లాడిందే ఉద్యమం కోసం అని ఇందాక అన్న పెద్ద మాటలు చెప్పారు కదా. మరి ఎక్కడ పోయినా నీళ్లు? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు నీళ్లు? నియామకాల గురించి వస్తే ఎక్కడ పోయిన నియామకాలు? ఓయూ విద్యార్థులు కానీ, మిగతా వరంగల్ విద్యార్థులు కానీ, వీళ్ళందరూ కానీ వీళ్ళు చనిపోయిన దానికి ఎక్కడిచ్చారు రిజల్ట్? ఈ రోజు వరకు కూడా ఎంతో మంది విద్యార్థులు ఇంకా కూడా అదే అన్ఎంప్లాయ్మెంట్ తోటి సస్తు బతుకుతూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఫైనల్ గా. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గతంలో చెప్పినట్టు ఎవరైనా ఇప్పుడు ఆరోగ్యశ్రీ వస్తే దాన్ని కంటిన్యూ చేసిర్రు, ఓకే, ఇంకా ఏదన్నా ప్రాజెక్ట్ వస్తే దాన్ని కంటిన్యూ చేసిర్రు, ఓకే. అలా విధంగా కంటిన్యూ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని, బీఆర్ఎస్ పార్టీ చేసిన చేతగాని ప్రభుత్వాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది తప్ప ఇంకా ఏ విధంగా కూడా కంటిన్యూ చేయట్లేదు. ఇది అందరికి కూడా తెలుసు. మిత్రులు అన్న బీఆర్ఎస్ అన్న చెప్పాలి, ఈ విషయాలు చెప్పాలి, ఈ 2 విషయాలు చెప్పాలి. ఎక్కడ పోయినా నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఏమైంది మీ కాళేశ్వరము? ఈ రోజు వరకు ఏమన్నా ఒక్క ఎకరానికన్నా ఈ రోజు మీరు నీళ్ళు ఇవ్వగలుగుతున్నారా? దాని మీద సమాధానం చెప్పాలి. రెండో విషయం, నియామకాలు ఎక్కడ పోయినాయి? వాటి మీద కూడా సమాధానం చెప్పాలి. రైట్. విజయార్య గారు, ముఖ్యంగా 2014 నాటికే దాదాపుగా 700 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ని అంచనాలు పెంచుకుంటూ అందులో భారీ కుంభకోణాలు చేశారని అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ గారు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు ఎప్పుడన్నా కుంభకోణాలని మాట్లాడండి, మీరు చూసిరా ఎప్పుడన్నా ప్రసంగాలలో? అందుకంటే కాలం మారిన కొద్దీ ఇమ్యాచ్యూరిటీ, గతంలో 2G కాలం మారిన కొద్దీ ఇమ్యాచ్యూరిటీ పెరుగుతూ ఉన్నది. ఏ మాట మాట్లాడకూడదు, తెలియని నాయకులు పుట్టుకొస్తారు కాబట్టి ఇదంతా పంచాయతీ. మళ్ళీ అందులో మీడియా కూడా పొల్యూట్ అయిపోయింది. ఏముంది, ఏ చర్చ పెట్టాలి, ఏ చర్చ పెట్టదు కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు డిఫెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని విషయాలు మేము బహిరంగంగా మాట్లాడలేము, బహిరంగంగా మాట్లాడలేము. ఎందుకు మాట్లాడకూడదో మాకు తెలుసు. కాబట్టి అయితే సోదరులు అడిగిన దానికి వాస్తవంగా ఏం చేశారు, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కాబట్టి దానికి నేను జవాబిస్తా. అంతకంటే మునుపు ఒక మన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హైడ్రా అనే దాన్ని మొన్న కొత్త పేరు పెట్టింది. ఇంతకుముందు ఈవిడిఎం ఉండే, ఇప్పుడు హైడ్రా అనే పేరు పెట్టారు. ఈరోజు దేశము చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది.
మన సరిహద్దు రాష్ట్రాలు దేశాలన్నీ కూడా ఆగమాగమైనాయి. బంగ్లాదేశ్ విషయం మీకు తెలుసు, ఆడ ఏం జరుగుతుంది, నరమేధం జరుగుతూ ఉంది. ఎవడు చంపుకుంటుండే ఎవడు కొట్టుకుంటే ఆ ప్రభుత్వం లేదు, కుప్పగొలిపోయింది ఈరోజు. ఆ సందర్భంలో దాన్ని బూచు చూపెట్టి ఈరోజు మీడియా ఏం చూపెట్టాలో ఏం చూపెట్టకూడదో తెలియని పరిస్థితులలో ఉంది అని అంటే, ఎవరైనా అండి ఒక్క మాట, ఒక ముస్లింను కోస్తున్నారంటే ముస్లిం రక్తం కాలిపోతుంది, అట్లనే హిందువుని కోస్తున్నారంటే హిందూ రక్తం కాలిపోతుంది. ఇది వాస్తవమే కదా, ఇది వాస్తవం. కానీ దాన్ని ఈరోజు రిస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి భారత ప్రభుత్వము దాన్ని ఈరోజు మొత్తము భారతదేశానికి అది అంటుకుంది. రేపో మాపో ఎల్లుండో ఇవి ఏమైతే అంటే మన తెలంగాణలో కూడా జరగబోయే పరిస్థితిని ఎవరు క్రియేట్ చేస్తూ ఉన్నారో మీరు చూడండి. దాన్ని ఆపాలి. అయితే ఈ హైడ్రా ఏదైతే ఉంది చూడండి, ఇది ఒక పెద్ద హైడ్రామా. మా రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేస్తున్నాడో తెలివగా చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మోదీ గారి చంద్రబాబు గారి కుట్రలో ఇరుక్కుండు. ఈరోజు ఆ రాజేంద్ర నగర్లో మా ప్రాంతం, అది నేను ఉండే ప్రాంతం, వాస్తవంగా ఎంకరేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు జరగలేదు, అది ఎప్పటి నుంచో దాదాపు 50 ఏళ్ళు 70 ఏళ్ళు జరుగుతున్న ప్రాంతం అది. అన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఉంది. ఈరోజు మొన్న 3 రోజుల నుండి అవన్నీ కూలగొడతా ఉన్నారు. ముస్లింలంతా ఏకమవుతా ఉన్నారు. మీరు చూడండి, అంటే ఇది సున్నితమైన విషయం. ఈ సందర్భంలో కాకుండా ఒక మంచి సందర్భంలో చూసి, కొద్దిగా ప్రశాంత చిత్తంలో ప్రజలందరూ ఉన్నారనే సందర్భాన్ని చూసి దేశ కాలమాన పరిస్థితి అర్థం చేసుకొని ఆ టైంలో ఈ ఎంకరేజ్మెంట్లు అన్నింటినీ ఆపాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇది అనుభవ రాహిత్యం వల్ల ఏంది అని అంటే ఈరోజు రెచ్చగొట్టే పరిస్థితులు జరిగితే రేపు పొద్దుగాల ఏమవుతుంది? మన దగ్గర కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు మన దగ్గర కూడా వస్తాయి కదా. దాన్ని ఎవరు ఆపాలి? దాన్ని ఎవరు ఆపాలి? ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? రైట్, దీన్ని డీవియేట్ కాదు, ప్రజలకు ఏం కావాలో చెప్పగలగాలండి. డీవియేషన్ కాదు, అది సందర్భం వచ్చింది, ఒక సందర్భంలో మాట్లాడుతున్నాము, సమాజాన్ని మంచి కోరే వాళ్ళము కాబట్టి చెప్తా ఉన్నాము. దీన్ని సోదరుల ద్వారా, మీ మీడియా ద్వారా, స్వతంత్ర టీవీ ద్వారా మా రేవంత్ రెడ్డి గారికి మేము వేడుకునేది ఏంటంటే ఆ హైడ్రా యొక్క హైడ్రామాని సేపటి కాపాలే. దేశం సరిహద్దు ప్రాంతాలన్నీ మంచిగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు మొదలు పెట్టండి. కానీ ఈ టైంలో చేస్తే మాత్రం చాలా ఆగమాగం ఉంటుంది. మన రాష్ట్రం మనకు ముఖ్యం, మన ఇల్లు మనకు ముఖ్యం. ఒకటి. రెండవది, సోదరులు చెప్పిన దానికి మరి ఆన్సర్ ఏంటంటే, మరి నీళ్ళల్లో ఈరోజు ఆంధ్ర ప్రాంత పెత్తందారి వ్యవస్థ మరి 1956 నుండి ఇప్పటి వరకు 2014 వరకు జరిగింది. కుట్రలో భాగంగా మన గోదావరి నీళ్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. కృష్ణా ప్రాంతం నీళ్లు దాదాపు ఎవరైతే వాడుకుంటారో ఆ రాష్ట్రానికే చెందుతాయి అనేది మరి ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు. అందులో 66% ఆంధ్ర ప్రాంతానికి పోతే కృష్ణా నీళ్లు, 44% మనకు వస్తాయి. ఏది? కృష్ణా లైన్. అలాగే గోదావరికి సంబంధించింది మనకు ఎక్కువ వాటర్ వస్తాయి కాబట్టి దాన్ని ఎక్కువగా మొత్తం తెలంగాణ అంత వ్యాప్తంగా అంటే 80% గోదావరి నీళ్లు వాడుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయడం జరిగింది. అది వాస్తవం, దాన్ని ఒప్పుకోవాలి. సరే, నిర్వహణ తర్వాత ఏంది నాణ్యత, ఇవి రెండు వేరు. నాణ్యత లోపం లేదు కానీ నిర్వహణ లోపం వల్ల కొన్ని మిస్టేక్లు జరిగిన మాట వాస్తవమే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. దట్ ఈస్ ద రిపేరబుల్ అని చెప్పి ఎల్ఎన్టీ ఇచ్చింది. ఏది? లిడార్ వ్యవస్థను ఉపయోగించి చేసిన రీసెర్చ్లు. అలాగే ఎన్డీఎస్ఏ ఇచ్చింది, మరి అలాగే సిడబ్ల్యూసీ ఇచ్చింది. దాంట్లో ప్రాబ్లం టైం అయింది. మరోసారి మనం మాట్లాడదాం. టైం అయింది. థ్యాంక్ యూ విజయార్య గారు. అలాగే విజయార్య గారు, మనకు టైం అయింది. రైట్. ప్రైవేట్ రంగంలో మరి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. రైట్. థ్యాంక్ యూ విజయార్య గారు, అలాగే విజిత్ వర్మ గారు, అలాగే దామోదరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి